Hey Soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం చేయబోయే రీడింగ్ ఏంటంటే, మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది? మీ ముందు ఫోర్ పైల్స్ ఉంచానండి. మన ఫస్ట్ పైల్కి వచ్చేసరికి ద సన్, బ్లాక్ కలర్ క్లిప్, ద ఎంప్రెస్, క్రీమ్ కలర్ క్లిప్ ఆర్ గోల్డ్ కలర్ అని కూడా చెప్పొచ్చు. థర్డ్ పైల్కి వచ్చేసరికి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, రెడ్ కలర్ క్లిప్, ద హై ప్రిస్టెస్, బ్లూ కార్డ్ అండ్ బ్లూ కలర్ క్లిప్. బోత్ ఆర్ మ్యాచింగ్ టుగెదర్. నేను ఇది మ్యాచింగ్ పెట్టలేదండి, ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయింది. ఏ పైల్ అయితే మీకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మిమ్మల్ని 2-3 పైల్స్ ఆకర్షిస్తున్నాయి అంటే దాని అర్థం మీకు 2-3 సార్లు ఫ్యూచర్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చే అవకాశం ఉందని. మీరు అభ్యంతరం లేకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మోర్ దాన్ 1 పైల్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే. మీ టైమ్ స్టాంప్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తానండి. మీకు ఏ పైల్ అయితే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. నేను మీ పైల్ దగ్గర టచ్ చేశారు అంటే అక్కడికి వెళ్ళిపోతారనమాట డైరెక్ట్గా. హాయ్, పైల్ నెంబర్ 1. ఎవరైతే ద సన్ కార్డ్ని లేదంటే ఈ బ్లాక్ కలర్ క్లిప్ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాము మీ రీడింగ్కి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ అస్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చే అవకాశం ఉందా, వస్తే ఎప్పుడు వస్తుంది? మనం షఫల్ చేసుకొని కొన్ని కార్డ్స్ తీసుకుంటున్నామండి. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. ద ఎంపరర్, స్టార్టింగే. 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ లాస్ట్ మనకు వచ్చిన కార్డు వచ్చేసి ద వరల్డ్. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ మెయిన్ ఎనర్జీ కార్డ్ వచ్చేసరికి సన్ అండి. వెరీ పాజిటివ్ కార్డ్ ద సన్ అంటేనే. ఈ కార్డు మీకు ఏం చెప్తుంది అంటే, స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా సరే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ, చాలా ఫైనాన్షియల్ గ్రోత్, స్టెబుల్ ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ, స్ట్రాంగ్ మనీ ఎనర్జీ కనిపిస్తుందండి. చూసారా, అంతా ఎల్లో అంటేనే శుభ సూచకం అన్నమాట. ఈ కార్డు బ్రైట్ అండ్ సక్సెస్ఫుల్ మనీ మూమెంట్ చూపిస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుందా అంటే వస్తుంది తప్పకుండా. పైల్ నెంబర్ 1 వాళ్ళకి బ్రైట్ అండ్ సక్సెస్ఫుల్ మనీ మూమెంట్ కనిపిస్తుంది అనమాట. పాస్ట్ స్ట్రగుల్స్ తర్వాత స్టెబుల్ ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ అనే స్ట్రాంగ్ మనీ ఎనర్జీ కనిపిస్తుంది మీ కార్డ్స్లో. పైల్ నెంబర్ 1 వాళ్ళకి మెయిన్ సన్ ఎనర్జీ అండి. మీ కార్డులో, ఈ స్ప్రెడ్లో ఇది స్ట్రాంగెస్ట్ పాజిటివ్ కార్డ్ అనమాట. ఈ కార్డు ఇంకా ఏం చెప్తుందంటే సక్సెస్, హ్యాపీనెస్, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్, రికగ్నైజేషన్, లక్ని చూపిస్తుంది అనమాట. ఎల్లో అంటేనే లక్, గ్రేట్ లక్ని చూపిస్తుంది అనమాట. ఈ కార్డ్స్ ఇంకా అవుననే చెప్తున్నాయండి. మీకు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, స్ట్రాంగ్ మనీ, జాబ్ ఆపర్చునిటీ, బోనస్ వస్తుంది, మీకు సపోర్ట్ దొరుకుతుంది, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుందండి. మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్లో గ్రోత్ రావచ్చు. డిలేడ్ పేమెంట్ ఏదైనా ఉంటే అది డిలేడ్ పేమెంట్ కూడా మీకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉందండి. ద ఎంపరర్ ఏం చెప్తుందంటే ఈ కార్డు మనకి,
ఈ కార్డు స్టెబుల్ ఫైనాన్షియల్ అథారిటీని చూపిస్తుందండి. గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా వర్క్ రిలేటెడ్ ఉంటే అది మీరు గెయిన్ చేస్తారండి. ఆ వర్క్లో మనీ ఏదైనా సరే మీకు రావాల్సింది ఉందంటే వస్తుంది. బాస్ అండ్ అథారిటీ నుంచి హెల్ప్ వస్తుంది, లేదంటే మీకు హయ్యర్ అథారిటీ నుంచి హెల్ప్ రావచ్చు, మీ బాస్ నుంచి హెల్ప్ రావచ్చు. మీకు స్ట్రక్చర్డ్ ఇన్కమ్ అనేది ఫామ్ అవుతుందండి. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. స్టెబుల్ కెరీర్ గ్రోత్ కనిపిస్తుంది. ఈ సమయంలో ఫైనాన్షియల్గా స్ట్రాంగర్ పొజిషన్లోకి మూవ్ అవుతారండి మీరు. 3 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మనీ సోషల్ కనెక్షన్ ద్వారా కూడా రావచ్చు. ఫ్రెండ్స్ హెల్ప్ చేయవచ్చు మీకు. ఒకవేళ మీరు ఏదైనా స్ట్రగుల్లో ఉంటే మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేయవచ్చు. నెట్వర్కింగ్, మీరు సెలబ్రేషన్స్కి ఏదైనా వెళ్ళినప్పుడు కొలాబరేషన్స్లో కానీ లేదంటే మీ టీము ప్రాజెక్ట్స్ సక్సెస్ అయినప్పుడు కానీ మీకు మనీ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఈ కార్డు సడన్ హ్యాపీ న్యూస్ని కూడా చూపిస్తుంది అన్నమాట. సడన్గా మీరు ఏదో గెలుచుకుంటారు, మీకు సక్సెస్ వస్తుందండి లైఫ్లో. మీ సక్సెస్ ద్వారా మీకు మనీ వస్తుందన్నమాట. 3 ఆఫ్ సోర్స్ ఏం చెప్తుందంటే కానీ ముందు డిసప్పాయింట్మెంట్, డిలే, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎమోషనల్ టెన్షన్ ఉన్నట్లు కనిపిస్తుంది. మీకు పాస్ట్లో ఎమోషనల్ టెన్షన్ చాలా ఉందండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ అది ఇప్పుడు కూడా ఉండొచ్చు కొంతమందికి. కానీ కొంతమంది పాస్ట్లో చాలా ఎక్కువగా ఫేస్ చేశారనమాట. మనీ గురించి మీరు రీసెంట్లీ ఏదో హర్ట్ అయ్యారు, ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ కూడా అయ్యి ఉండొచ్చండి మీరు. కానీ ఇది పర్మనెంట్ కాదు అని చెప్తుందనమాట ఈ కార్డు మీకు. మిమ్మల్ని ఎవరో అవమానించారు, మీరు మనీ అప్పడిగి ఉండొచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అంటే మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని చాలా బాధకు గురి చేశారండి. ఇది పర్మనెంట్ కాదు. మీకు ఈ బాధ, ఫైనాన్షియల్ అబండెన్స్ మీకు త్వరలోనే రాబోతుందండి. 2 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఇది ఫ్యూచర్ ప్లానింగ్ కార్డ్ అనమాట. మీరు ఈ బాధ నుంచి బయటపడి మీరు హీల్ అయ్యి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటారనమాట. హీల్ అయ్యి అంటే మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారు. డబ్బులు లేకపోతే నన్ను ఇంత చీప్గా చూస్తారా, నేను దేనికి వాల్యూ కానా, నా విలువ ఇంత విలువ తక్కువగా మాట్లాడతారా నన్ను అని చెప్పి మీరు బాధపడి ఫైనాన్షియల్ ప్లాన్ని స్టార్ట్ చేస్తారండి. ఫ్యూచర్ ప్లానింగ్ కార్డ్ అనమాట ఇది. న్యూ ఆపర్చునిటీ వస్తుంది మీకు. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ విజన్ మీరు డెవలప్ చేసుకుంటారు. మీరు ట్రావెల్ చేస్తారు, లేదంటే వర్క్ని ఎక్స్పాండ్ చేస్తారండి. మీ ఎక్స్పాన్షన్ వల్ల మీకు మనీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కెరీర్ స్టెప్ని చూపిస్తుంది అనమాట ఇది. మీరు కరెంట్ సిచ్యువేషన్ కంటే బిగ్గర్ సక్సెస్ కోసం ప్రిపేర్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా సరే మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, నేను ఏ పని చేస్తే నాకు బాగా డబ్బులు వస్తాయి, ఏ కెరియర్లో నేను రాణించగలుగుతాను అనే దాని మీద మీరు ఫోకస్ పెడుతున్నారనమాట. 2 ఆఫ్ పెంటికల్స్ మనీ బ్యాలెన్సింగ్ గురించి చెప్తుందండి మనకి. ప్రస్తుతం మీరు జగలింగ్ చేస్తున్నారనమాట. ఎక్స్ప్రెస్ మేనేజ్ చేయడం అలాంటివి చేస్తున్నారనమాట. 2 ఇన్కమ్ సోర్సెస్ గురించి కూడా ఆలోచించవచ్చు, లేదంటే ఫైనాన్షియల్ జగలింగ్ జరుగుతుందండి మీకు. ప్రస్తుతం ఒక ఇన్కమ్, మీరు ఆల్రెడీ ఒక జాబ్లో ఉండొచ్చు, సైడ్ హజల్ ఏదైనా సరే స్టార్ట్ చేసే అవకాశం ఉంది, లేదంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ చేయడానికని చెప్పి చూస్తున్నారనమాట. ఈ కార్డు వల్ల మనీ వస్తుంది, కానీ స్మార్ట్ మేనేజ్మెంట్ కూడా అవసరం అని చెప్తుంది. మనీ వచ్చింది కదా అని చెప్పి మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి అని చెప్తుందన్నమాట. మీరు ఫ్యూచర్ ప్లానింగ్కి సేవింగ్స్ కూడా చేసుకోవాలండి. ద వరల్డ్ కార్డు ఇది ఫైనల్ సక్సెస్ అండ్ కంప్లీషన్ కార్డు అనమాట. మేజర్ అచీవ్మెంట్ మీ లైఫ్లో ఏదో రాబోతుందండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. అబండెన్స్ వస్తుందన్నమాట మీ లైఫ్లో. ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఆపర్చునిటీ ఒకటి వచ్చే అవకాశం ఉందండి. మీరు మీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. సక్సెస్ అనేది మీ నుదుటి మీద రాసిందండి. మీరు సక్సెస్ అవడానికే పుట్టారు. ఇది ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఈవెన్చువల్లీ హ్యాపెన్స్ అనే ఎనర్జీ చూపిస్తుందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ 2 వీక్స్ నుంచి 2 మంత్స్ అనే ఎనర్జీ కనిపిస్తుందండి. మీకు నెక్స్ట్ ఫైనాన్షియల్ మూమెంట్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే
2 వీక్స్ నుంచి 2 మంత్స్ టైమింగ్ వచ్చేసరికి గుడ్ న్యూస్ వింటారు, ఆపర్చునిటీ వస్తుంది. జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో స్ట్రాంగెస్ట్ స్టెబుల్ మనీ ఫ్లో వస్తుందండి. మీకు సక్సెస్ తప్పకుండా మీరు సాధిస్తారు. మీరు సక్సెస్ అవ్వడానికి పుట్టారండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ కూడా వస్తుంది. మీకు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీ కార్డ్స్లో నాకు ఎనర్జీ కనిపిస్తుంది అంటే పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. పలానా వాళ్ళ ప్రోడక్ట్ చాలా బాగుంది, పలానా షాప్లో అన్నీ చాలా గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్సే అమ్ముతున్నారు, లేదంటే మీ ఆఫీస్లో మీ వర్క్ నచ్చి అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. తనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము అంటే అది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకుంటారు మీ గురించి. మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండనివ్వండి, మీకు రికగ్నైజేషన్ కంపల్సరీ వస్తుందండి. మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటంటే ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్స్ వల్ల మీకు కొద్దిగా ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్స్ జరిగాయండి. హోప్ మాత్రం లూజ్ అవ్వద్దు అని చెప్తుంది యూనివర్స్. మీకు ఏం చెప్తుందంటే ప్లానింగ్, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మీరు మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం. మీరు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ మాత్రం ఇగ్నోర్ చేయొద్దండి. ఆపర్చునిటీస్ ఏ వచ్చినా సరే, ఆన్లైన్ షాపింగ్, మీరు ఒకవేళ ఆన్లైన్లో ఏమైనా ఇన్స్టా షాప్ ఇలా ఉంటాయి కదా, అవి ఏమైనా ఆఫర్స్ వచ్చాయంటే వాటిని గ్రాప్ చేసుకోండి. 2 ఆపర్చునిటీస్ మధ్య వైజ్ డెసిషన్ మాత్రం తీసుకోండి. వైజ్ చాయిస్ మీరు కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మీరు జగల్ అవుతూ ఉన్నారు కదా, ఏదైతే మీ జగలింగ్ సిచ్యువేషన్ ఉందో వాటిల్లో వైజ్ చాయిస్ చేసుకోండి. ఫైనల్ మెసేజ్ ఏంటంటే పైల్ నెంబర్ 1 వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ మరియు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ కనిపిస్తున్నాయండి. ఇనిషియల్ డేస్లో కొంచెం డిలేస్ ఉన్నా సరే ఈ సమ్మర్లో స్ట్రాంగ్ సక్సెస్ అండ్ స్టేబుల్ అబండెన్స్ ఎనర్జీ మీ వైపు వస్తుంది. మీరు కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళండి. కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఒకటి కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి ట్రై చేస్తూనే ఉంటారనమాట. ట్రై అంటిల్ యూ డై అన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది మీకు తప్పకుండా వర్తిస్తుందండి. స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది మీకు ఆ లైన్. మీరు సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టరు. యు ఆర్ వెరీ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీ రీడింగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ అబండెన్స్ అండ్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. హాయ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే ఈ గోల్డ్ కలర్ ప్లక్కర్ని లేదంటే ద ఎంప్రెస్ ఈ కార్డ్ని పిక్ చేసుకున్నారో, ఇది మీ రీడింగ్ అండి. ఇట్స్ ఏ అబండెంట్ అండ్ బ్యూటిఫుల్ కార్డ్, వెరీ బ్యూటిఫుల్ కార్డ్. ప్లీజ్ యూనివర్స్, పైల్ నెంబర్ 2 వాళ్ళకి మనీ అబండెన్స్ ఎప్పుడు వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్లీ మనీ ఎప్పుడు వస్తుంది, ప్లీజ్ గైడెన్స్. మనం రీడింగ్ కోసం కొన్ని కార్డ్స్ తీసుకుందామండి షఫుల్ చేసి. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్, జడ్జిమెంట్, 7 ఆఫ్ వాండ్స్, 10 of Pentacles, 7 of Pentacles, పేజ్ ఆఫ్ వాండ్స్. పేజ్ ఆఫ్ వాండ్స్ రివర్స్లో వచ్చిందండి, రివర్స్లోనే పెట్టుకుందాం మనం. దాని ద్వారా ఏదో ఒక స్పెషల్ మెసేజ్ ఉండొచ్చు మీకు. చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుందా, ఎప్పుడు వస్తుంది? కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ పైల్ నెంబర్ 2 ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ మెయిన్ ఎనర్జీ కార్డ్ వచ్చేసరికి ఎంప్రెస్ అండి. ద ఎంప్రెస్ ఏం చెప్తుందంటే ఈ కార్డ్ మనకి అబండెంట్ మరియు ఫైనాన్షియల్ లక్ని చూపిస్తుంది అనమాట. మీకు ఫైనాన్షియల్ లక్ వస్తుంది మీకు.
ఈ పైలు ఎంచుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ, కంఫర్ట్, లగ్జరీ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చే పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఈ కార్డు వెరీ అబండెంట్ కార్డ్ అనమాట. ద ఎంప్రెస్ అంటేనే మనకి కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, ఈ మిగతా కార్డ్స్లో మెయిన్ ఎనర్జీ ఏముందంటే డిలేడ్ కానీ పెద్ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ అనే ఎనర్జీ చాలా క్లియర్గా కనిపిస్తుందండి. చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గెయిన్ రాబోతుంది మీకు. వెరీ బిగ్ అనమాట. అంటే స్మాల్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కాదు, వెరీ బిగ్ మనీ రాబోతుంది మీ లైఫ్లో. ఇది అబండెన్స్ కార్డ్ అనమాట. ద ఎంప్రెస్ అంటేనే అబండెన్స్ కార్డు. మనీ అట్రాక్షన్, లగ్జరీ, కంఫర్ట్, బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ గ్రోత్ని చూపిస్తుంది ఈ కార్డు. మనీ ఎనర్జీ మీ వైపు అట్రాక్ట్ అవుతుందండి. ఈ పైల్కి అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదంటే సడన్ అబండెన్స్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ కార్డు ఏం చెప్తుందంటే లీడర్షిప్, బిజినెస్ సక్సెస్ లేదంటే ఎంటర్ప్రెన్యూరల్ ఎనర్జీ, బోల్డ్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందండి. మీరు ఏదో ఒక విషయంలో చాలా బోల్డ్ యాక్షన్ తీసుకుంటారనమాట. అన్ఎక్స్పెక్టెడ్ మనీ, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మనీ వస్తుంది. ఎలా వస్తుందంటే బిజినెస్ ద్వారా రావచ్చు, లేదంటే క్రియేటివ్ వర్క్ ద్వారా రావచ్చు. కొంతమంది పెయింటింగ్స్ చేస్తారు, వాళ్ళ పెయింటింగ్ కొన్ని లక్షలకి, కోట్లకి కూడా అమ్ముడుపోతూ ఉంటాయి. అలా ఏదైనా సరే మీరు క్రియేట్ చేసిన దానికి చాలా పెద్ద మనీ చాలా పెద్ద మొత్తంలో మనీ వచ్చే అవకాశం ఉందండి మీకు. లీడర్షిప్ రోల్, ఏదైనా సరే మీరు పొలిటికల్ లీడర్గా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. సోషల్ మీడియాలో ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే మీరు సక్సెస్ని చూస్తారనమాట. పర్సనల్ టాలెంట్ ద్వారా రావచ్చు మీకు. మెయిన్గా మనీ ఎలా వస్తుందంటే మీ పర్సనల్ టాలెంట్ ద్వారా. మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుందండి. మీ కాన్ఫిడెన్స్తో పాటు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుందన్నమాట. జడ్జిమెంట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీ పాస్ట్ హార్డ్ వర్క్కి రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి అన్నమాట. రికగ్నైజేషన్ దొరుకుతుంది. మీరు పాస్ట్లో ఏదైనా గ్రేట్ వర్క్ చేస్తారు అంటే మనం ఒక పని చేసి మనం రెడీగా ఉంటేనే కదా దాన్ని మనం సేల్ చేయగలిగేది, లేదంటే దానికి రికగ్నైజేషన్ వచ్చేది. మనం ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి దాన్ని ఫ్యూచర్లో చేయగలుగుతాము, దానికి రిజల్ట్ ఫ్యూచర్లో వస్తుంది. కానీ మీరు ఆల్రెడీ చేసేసారు, దానికి రికగ్నైజేషన్ వస్తుంది, దానికి పేమెంట్ వస్తుంది, మీకు సెకండ్ ఛాన్స్ దొరుకుతుందండి లైఫ్లో. ఫైనాన్షియల్ అవేకనింగ్ కూడా వస్తుందన్నమాట. ఈ కార్డు వల్ల ప్రీవియస్లీ డిలేడ్ మనీ ఏదన్నా ఉంటే అది ఇప్పుడు రావచ్చు. మీకు గవర్నమెంట్ ద్వారా ఏదైనా మనీ రావాల్సి ఉంది, మీ బిల్ పాస్ కాలేదు అంటే ఇప్పుడు పాస్ అవుతుందండి, మీకు మనీ రాబోతుంది. 7 ఆఫ్ వాండ్స్ కానీ వెయిటింగ్ కూడా కొంచెం చూపిస్తుంది. ఫైనాన్షియల్ సీక్రెసీ మెయింటైన్ చేయాలండి మీరు. హిడెన్ కాంపిటీషన్ ఉంది మీకు. ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అన్నమాట కొద్దిగా. మనీ రిలేటెడ్ కాషన్ మాత్రం చాలా అవసరం అండి. ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. నేను చేసి పెడతాను అని చెప్పి ఎవరైనా అంటే వాళ్ళ మాటలు ఊరికే నమ్మొద్దు మీరు. కొన్ని ఆపర్చునిటీస్ టూ గుడ్ టు బీ ట్రూ అని కూడా ఉండొచ్చు అనమాట. కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, అబ్బా ఇది ఎంత బాగుందో, కొంతమంది లాటరీస్ కొంటుంటారు. అలాంటి ఆపర్చునిటీస్ అన్నీ టూ గుడ్ టు బీ ట్రూ. అంటే ఈ బుక్ నేను రీసెంట్గా ఎయిర్పోర్ట్లో ఒక బుక్ షాప్లో కొనుక్కున్నానండి, టూ గుడ్ టు బీ ట్రూ. ఆమె బుక్ ఓకే కొంచెం పర్లేదు బాగానే ఉంది, కానీ లాంగ్వేజ్ ఎందుకో నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఒకసారి చదవచ్చు ఆ బుక్ని. టూ గుడ్ టు బీ ట్రూ. ఇప్పుడు నేను ఇది చెప్తుంటే నాకు ఆ బుక్ గుర్తొచ్చింది. ఆమె మన ఇండియన్ రైటరు, హిందీ ఆమె అనుకుంటాను, ముంబై ఆమె. టూ గుడ్ టు బీ ట్రూ. అయితే ఏమైనా కొన్ని ఆపర్చునిటీస్ మీకు వచ్చినట్లయితే వాటిని మీరు ఇలా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎంతో మంచిగా కనిపిస్తుంటే కానీ వాటి వెనక ఏదో చాలా ఉంటుంది. 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏమని చెప్తుందంటే మనకి ఈ స్ప్రెడ్లో ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సక్సెస్ కార్డ్ అండి. వెల్త్ వస్తుంది మీకు. ఫైనాన్షియల్ అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గ్రోత్ కాదు, వెల్త్ అంటే అసలు ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మీరు ఏదో బిగ్ కొట్టబోతున్నారండి. స్టెబుల్ ఇన్కమ్ వస్తుంది మీకు. ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా, మీ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుందండి మీకు రాబోయే ఈ వెల్త్ తోటి. లాంగ్ టర్మ్ అబండెన్స్ అనమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మీకు. ఈ పైల్కి ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ చాలా పవర్ఫుల్గా ఉందండి.
మీకు ఏదో కొంచెం మనీ రావటం, ఎక్కడో అప్పు పుట్టడం ఇలాంటివి కాదండి. మీకు వెల్త్ రాబోతుంది. మీరు చేసిన హార్డ్ వర్క్‌కి మీరు ఇప్పుడు ఫ్రూట్స్ అందుకోబోతున్నారనమాట. ఈ 7 ఆఫ్ పెంటికల్స్ ఇది పేషెన్స్ కార్డ్ అనమాట. మనీ డెఫినెట్లీ వస్తుంది, కానీ స్లోలీ బిల్డ్ అవుతుంది అని చెప్పే కార్డ్ అనమాట. ఈ కార్డు ఏం మెసేజ్ చెప్తుందంటే, మీ ఎఫర్ట్స్ వేస్ట్ కాలేదండి. మీ ఎఫర్ట్స్కి ఫలితం త్వరలోనే రాబోతుంది. మీ ఎఫర్ట్స్ వేస్ట్ కాలేదు. మీరు అంత దిగాలుగా ఉండకండి, హ్యాపీగా ఉండండి. మీరు మీరు సీడ్స్ ప్లాంట్ చేశారండి, వాటికి రిజల్ట్స్ ఇప్పుడు రావడం ప్రారంభమవుతుంది. మీరు ఏవైతే సీడ్స్ ప్లాంట్ చేశారో, ప్లాంట్ కాదండి ప్లాంట్, సారీ నా ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పుగా వచ్చింది. మీరు ప్లాంట్ చేసిన సీడ్స్కి ఇప్పుడు మీకు ఫ్రూట్స్ రాబోతున్నాయండి. టైం పడుతుంది కదా, మనం చెట్టు నాటినా సరే అది పెరిగి పూతలేసి పెద్దయి కాయలు కాయడానికి చాలా రోజులు పడుతుంది కదా. అట్లాగే వెయిటింగ్ ఎనర్జీ ఉంది మీ కార్డ్స్లో కొంచెం. కాకపోతే అది ఇప్పుడు ఫ్రూట్స్ రిజల్ట్స్ రావడానికి టైం వచ్చేసింది మీకు. పేజ్ ఆఫ్ వాండ్స్ ఇన్ రివర్స్, ప్రస్తుతం డిలేడ్ ఎనర్జీ కనిపిస్తుందండి. ల్యాక్ ఆఫ్ డైరెక్షన్, ఇంపేషెన్స్గా ఉండొద్దండి. మీరు స్లో కమ్యూనికేషన్ ఉండొచ్చు. కొన్ని ఆపర్చునిటీస్ డిలేడ్ అయినట్లు ఫీల్ అవుతాయి అన్నమాట. కానీ ఓవరాల్ సక్సెస్ బ్లాక్ కాలేదు అని చెప్పే కార్డ్ అనమాట ఇది. జస్ట్ టైమింగ్ ఈజ్ స్లో. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు ఎప్పుడు వస్తుంది? మీ కార్డ్స్ ప్రకారం చూసినట్లయితే మనీ లేట్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. మీకు జస్ట్ మనీ కాదు, మీకు వెల్త్ రాబోతుంది. మీ కార్డ్స్ ప్రకారం చెప్పాలి అంటే మనీ ఇంక్రీజ్ అవుతుంది, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుందండి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మీ టైం లైన్ అండి. డిలేడ్ పేమెంట్ ఏదైనా సరే మీకు వస్తుంది, లేదంటే ఫైనాన్షియల్ గెయిన్ వస్తుంది మీకు. కెరీర్ ఆపర్చునిటీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. నెక్స్ట్ 7 వీక్స్ నుంచి 7 మంత్స్ ఈ నంబరు రిపీటెడ్గా రావటం వల్ల ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మూమెంట్ ఈ టైంలోనే కనిపిస్తుందండి. 7 మనకి చాలాసార్లు వచ్చింది చూడండి, 7. సో 7 వీక్స్ నుంచి 7 మంత్స్ లోపు మీకు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ఈ టైం లైన్లో మీకు వచ్చే గైడెన్స్ ఏంటంటే, యూనివర్స్ నుంచి పేషెన్స్ మెయింటైన్ చేయండి, రిస్కీ పీపుల్కి దూరంగా ఉండండి, రిస్కీ ఆపర్చునిటీస్ని అవాయిడ్ చేయండి. మీరు లీడర్షిప్ అండ్ మీ క్రియేటివిటీని ఉపయోగించండి. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే ఆన్లైన్లో ఏమైనా మీరు సేల్ చేయాలి అనుకుంటున్నా సరే, వాటన్నిటికీ మీరు స్ట్రాంగ్ మైండ్తో స్టార్ట్ చేయండి. యాంబిషియస్గా ఉండండి. మీ లీడర్షిప్ క్వాలిటీసే మీకు అబండెన్స్ని తెచ్చిపెడతాయి. ఇంపల్సివ్ స్పెండింగ్ని తగ్గించండి. ఏదైనా మీకు నచ్చింది వెంటనే ఒక్కొక్కసారి చేతిలో కొంచెం డబ్బులు ఉన్నాయంటే మనం అంటే ప్రతిసారి అని కానివ్వండి, మనకి కొన్ని భలే నచ్చుతాయి, వాటిని కొనుక్కోకుండా మన సొంతం చేసుకోకుండా ఉండలేమన్నమాట. అలాంటి టైంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే మీకు పెట్టుబడికి మనీ కావాలి. ఇంపల్సివ్ స్పెండింగ్ కొంచెం తగ్గించుకోండి. ఫైనల్గా పైల్ 2 వాళ్ళకి మెసేజ్ ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్ మనీ డెఫినెట్లీ వస్తుంది, కానీ డిలేడ్ అబండెన్స్ ఎనర్జీ కనిపిస్తుందండి. పేషెన్స్ మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మరియు బిగ్ సక్సెస్ మీ వైపు వస్తున్నాయి. వెరీ బిగ్ సక్సెస్ అండి. మీకు చాలా మంచి రోజులు ఉన్నాయి ముందు. సెప్టెంబర్ వరకు మీ టైం లైన్ కనిపిస్తుందండి. జూలై ఎండ్ నుంచి సెప్టెంబర్ వరకు. పైల్ 2 వాళ్ళకి కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ రీడింగ్. బాయ్. హాయ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ని లేదంటే ఈ రెడ్ కలర్ క్లిప్ని పిక్ చేసుకున్నారో, ఇది మీ రీడింగ్ అండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే మీ డెస్టినీ మారబోతుందని చెప్పే కార్డ్ అన్నమాట ఇది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్. పైల్ నెంబర్ 3 వాళ్ళకి మనీ ఎప్పుడు వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా అబండెన్స్ ఎప్పుడు రాబోతుంది? మనం 6 కార్డ్స్ తీసుకుందామండి.
పైల్ నెంబర్ 3 వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్, ద టవర్, ద ఎంపరర్, ద వరల్డ్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ లాస్ట్గా క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. పైల్ నెంబర్ 3 వాళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మెయిన్ ఎనర్జీ కార్డ్ అండి. ఈ కార్డ్ వచ్చిందంటేనే ఈ కార్డ్ రావడం చాలా పవర్ఫుల్ లక్ షిఫ్ట్ మరియు సడన్ ఫైనాన్షియల్ టర్నింగ్ పాయింట్ని చూపిస్తుందండి. ఈ పైలు ఎంచుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫేట్ డ్రైవెన్ ఆపర్చునిటీ లేదా సడన్ బ్రేక్ త్రూ రూపంలో మీ కార్డ్స్ సడన్ బ్రేక్ త్రూ రూపంలో మీకు రావచ్చండి. మీ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇంకా సడన్ లైఫ్ చేంజ్ తర్వాత మేజర్ ఫైనాన్షియల్ రైజ్ అండ్ రికగ్నైజేషన్ అనే ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అబండెన్స్ ఎనర్జీ కనిపిస్తుందండి. మీకు మెయిన్ ఎనర్జీ వచ్చేసరికి డెస్టినీ అండ్ లక్ కార్డు. ఈ డెస్టినీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే లక్ అండి. డెస్టినీ అండ్ లక్ కార్డ్ అనమాట. సడన్ ఆపర్చునిటీ ఏదో వస్తుంది మీ లైఫ్లో, ఫైనాన్షియల్ టర్నింగ్ పాయింట్ అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ వస్తుంది, లక్కీ టైమింగ్ మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. ఫేట్ చేంజింగ్ సిచ్యువేషన్ని చూపిస్తుందండి. కార్డ్స్ క్లియర్లీ చెప్తున్నది ఏంటంటే ఎస్, మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మనీ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ సోర్స్ నుంచి కూడా రావచ్చండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీకు ఇక్కడ నుంచి మనీ వస్తుంది. మీ కార్డ్స్ చూస్తుంటే అదే తెలుస్తుంది నాకు. కింగ్ ఆఫ్ కప్స్, ఈ కార్డు ఏం చెప్తుందంటే ఎమోషనల్ మెచ్యూరిటీ, ఎమోషనల్లీ యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ అని చెప్పి చెప్తుంది అనమాట. స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటారండి. కామ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫైనాన్సెస్ చూపిస్తుంది. మీకు మనీ వచ్చినా సరే ఓవర్ స్పెండింగ్ అదేం ఉండదండి. మీరు ఎట్లా చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని గురించి మీరు స్ట్రెస్ తీసుకోరు కూడా. ఎందుకంటే యూ కెన్ హ్యాండిల్ వెరీ కామ్లీ. అన్ఎక్స్పెక్టెడ్ మనీ క్రియేటివ్ వర్క్ ద్వారా వచ్చే అవకాశం ఉందండి. మీరు కౌన్సిలింగ్ అండ్ హీలింగ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే మీకు ఈ ఫీల్డ్లో కూడా చాలా చాలా మంచి పేరు వస్తుందండి. కమ్యూనికేషన్ ద్వారా మీకు గ్రోత్ వస్తుందన్నమాట. ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ డెసిషన్స్ ద్వారా కూడా మీకు మనీ రావచ్చు. కొన్ని సందర్భాల్లో హెల్ప్ఫుల్ మెచ్యూర్ పర్సన్ ద్వారా ఆపర్చునిటీ వస్తుందండి. ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక పెద్ద ఆయన వల్ల లేదంటే ఒక పెద్ద ఆవిడ వల్ల మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ వస్తుంది. దాన్ని మీ లైఫ్ని ఆ ఒక్క ఆపర్చునిటీ చాలండి, మీ లైఫే మారిపోతుంది. ద టవర్, ద టవర్ కార్డు ఇది మన రీడింగ్ ఏంటంటే మొత్తం మన రీడింగ్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుందా మీకు అన్నది. ద టవర్ కార్డు ఈ రీడింగ్లో వచ్చింది అంటే ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కార్డ్ అనమాట. సడన్లీ ఫైనాన్షియల్ షిఫ్ట్ వస్తుందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్, దాని ద్వారా మీరు ఒక్కసారిగా అసలు షాక్ అవుతారు. అసలు నిజంగానే నాకు నా లక్ ఇంత సడన్గా మారిపోయిందా అని చెప్పే కార్డ్ అనమాట. సడన్ చేంజ్ వస్తుంది. ఓల్డ్ అన్స్టేబుల్ సిచ్యువేషన్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయండి. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందన్నమాట. మొదట షాకింగ్గా అనిపించినా సరే సిచ్యువేషన్ తర్వాత బెటర్ ఫైనాన్షియల్ పాత్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో మీరు షాక్ అవుతారు, రియల్లీ అసలు ఇది ఎట్లా జరిగింది అన్న థాట్ వస్తుందన్నమాట. మీరు ఒక్కసారిగా షాక్ గురవుతారు. ఇంకా మీరు స్లోగా ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవుతారనమాట. ద ఎంపరర్, ఇది స్ట్రాంగ్ స్టెబిలిటీ అండ్ అథారిటీ కార్డ్ అండి. ఇంకా మనం మనీ వచ్చాయి అంటేనే మన లైఫ్లో స్టెబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి. ద ఎంపరర్ కార్డ్ అదే చెప్తుంది అనమాట. లీడర్షిప్ రోల్ ఒకటి వస్తుంది మీ లైఫ్లో. స్టెబుల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఫైనాన్షియల్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందండి. మీకు ప్రమోషన్ రావచ్చు, గవర్నమెంట్ కార్పొరేట్ సపోర్ట్ కూడా రావచ్చు. మీ లైఫ్లో మీరు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారండి. అదే చెప్తుంది ఎంపరర్ కార్డు. ద వరల్డ్, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్లీ కార్డ్ అండి. ఇది కంప్లీషన్ అండ్ సక్సెస్ కార్డ్ అనమాట. ఫైనాన్షియల్ అచీవ్మెంట్
కనిపిస్తుంది. మీ లైఫ్లో గ్లోబల్ ఆన్లైన్ ఆపర్చునిటీ ఏదో వస్తుందండి. నెక్స్ట్ లెవెల్ సక్సెస్ మీ లైఫ్లో రాబోతుంది. లాంగ్ టర్మ్ అకంప్లిష్మెంట్ చూపిస్తుంది అనమాట. ఈ కార్డు వల్ల మేజర్ ఫైనాన్షియల్ సైకిల్ పాజిటివ్గా కంప్లీట్ అవుతుందండి. 6 ఆఫ్ వాండ్స్. నెక్స్ట్ మనకి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది విక్టరీ కార్డ్ అనమాట. విక్టరీ అండ్ రికగ్నైజేషన్ కార్డు. పబ్లిక్ సక్సెస్, ప్రైజ్, ప్రమోషన్, అచీవ్మెంట్, రివార్డ్, అసలు వాట్ నాట్ అన్నీ మీ సొంతం అనమాట. ఇది నిజంగానే మీరు పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చండి. పీపుల్ రికగ్నైజేషన్ వల్ల మనీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఇంకా ఉంటుంది. ఒకవేళ మీరు పాడ్కాస్ట్ చేస్తున్నా, లేదంటే మీరు సెలబ్రిటీ అయినా, మీ పీపుల్ మనల్ని ఎంత ఎక్కువగా చూస్తూ ఉంటారో మీకు అంత ఎక్కువ రికగ్నైజేషన్ వస్తుంది. అంటే మీకు అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి, అంత ఎక్కువగా మనీ కూడా వస్తుంది. అట్లాగా మీరు పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చు, మీరు ఒక సెలబ్రిటీ కూడా అయి ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇది ఫైనాన్షియల్ అబండెన్స్ కార్డ్ అండి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ రాబోతుంది మీ లైఫ్లో. లగ్జరీ, చాలా లగ్జరియస్గా మీరు జీవించబోతున్నారండి. స్టెబుల్ ఇన్కమ్ వస్తుంది. లైఫ్లో పీస్ ఉంటే సాధ్యమైనంత వరకు మీరు లగ్జరీగా ఉన్నట్ల. పీస్ ఎప్పుడు వస్తుందంటే ఫైనాన్షియల్లీ స్టెబుల్ ఇన్కమ్ ఒకటి మనకి క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పీస్ వస్తుంది. సో మీ లైఫ్లో అన్నీ ఉన్నాయండి. నేమ్, ఫేమ్, మనీ, పీస్ ఆఫ్ మైండ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అదే చెప్తుందనమాట. వెరీ లగ్జరియస్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయబోతున్నారనమాట మీరు. స్మార్ట్ మనీ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేస్తారండి మీరు. స్మార్ట్ మనీ మేనేజ్మెంట్ కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఈ కార్డు ఓవరాల్గా ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ క్వీన్ ఆర్ ఫైనాన్షియల్ క్వింగ్ ఎనర్జీని చూపిస్తుంది అనమాట మనకి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు ఎప్పుడు వస్తుంది? మీరు కష్టపడుతున్నారు, మీకు ఇన్కమ్ వస్తుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గ్రోత్ ఎప్పుడు వస్తుంది మీకు? వితిన్ 6 వీక్స్ ఆర్ 6 మంత్స్ అండి. 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వల్ల ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఈ టైం లైన్లో కనిపిస్తుంది మీకు. జూన్ టు అక్టోబర్ స్ట్రాంగెస్ట్ సడన్ ఆపర్చునిటీ ఒకటి వస్తుంది. ప్రమోషన్, రికగ్నైజేషన్, మనీ ఫ్లో ఇంక్రీజ్, స్టేబుల్ అబండెన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి మీ కార్డ్స్లో. బిగ్గెస్ట్ సర్ప్రైజ్, ఈ టవర్ కార్డ్ ఏం చెప్తుందంటే బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చెప్తుందంటే మన మెయిన్ ఎనర్జీ కార్డు. ఇదేమో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చెప్తుంది, ఇదేమో వీల్ ఆఫ్ ఫార్చ్యూను. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా మీ కెరీర్ బ్రేక్ త్రూ మొత్తం ఒక్కసారిగా బ్లూమ్ అవుతుందన్నమాట. మనీ, ఆఫర్, కెరీర్ బ్రేక్ త్రూ, సపోర్ట్, ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గైడెన్స్ ఏంటంటే పైల్ నెంబర్ 3 వాళ్ళకి సడన్ చేంజెస్ని చూసి భయపడొద్దండి. సడన్గా చేంజెస్ వస్తున్నాయి అని చెప్పి మీ లైఫ్లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీ కార్డ్స్ ఆ ఎనర్జీని పొసెస్ చేస్తున్నాయి. వాటిని చూసి భయపడొద్దు. లీడర్షిప్ ఆపర్చునిటీస్ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ద ఎంపరర్ అదే చెప్తుంది. యు ఆర్ ద లీడర్. మీరు లీడ్ చేయగలరు. యాక్సెప్ట్ చేయండి. అమ్మో నేను ఇంత పెద్ద బాధ్యతని లీడ్ చేయగలనా లేదా అని చెప్పి మీరు భయపడాల్సిన పనే లేదు. కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. మీరు కాన్ఫిడెన్స్ పెరగడానికి ప్రతిరోజు మీరు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ ఉంటే మీ పవర్ మీకు తెలుస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ప్రాక్టికల్ మనీ మేనేజ్మెంట్ కంటిన్యూ చేయండి. మీకు ఆల్రెడీ ఉంది ప్రాక్టికల్ మనీ మేనేజ్మెంట్, దాన్నే కంటిన్యూ చేయండి. మీరు ఆటోమేటిక్గా అబండెంట్ అయిపోతారండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మరియు స్ట్రాంగ్ ఫైనాన్షియల్ రైజ్ ఈ పైల్కి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. సడన్ లైఫ్ చేంజెస్ తర్వాత స్టెబుల్ అబండెన్స్ అండ్ రికగ్నైజేషన్ మీ వైపు వస్తాయి. పైల్ నెంబర్ 3 వాళ్ళకి కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ రీడింగ్. బాయ్. హాయ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే ఈ బ్లూ కలర్ క్లిప్ని ద హై ప్రిస్టెస్ ఈ బ్యూటిఫుల్ కార్డ్ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. మనం కార్డ్స్ షఫుల్ చేసి 6 కార్డ్స్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ పైల్ నెంబర్ 4. ఎవరైతే
ఈ పైల్ నెంబర్ 4ని పిక్ చేసుకున్నారో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ ఎప్పుడు వస్తుంది. ఈ కార్డు దానంతట అదే పడిపోయిందండి. మనం తీసుకుందాము. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇది నైట్ ఆఫ్ కప్స్, ద స్టార్, 9 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. పైల్ నెంబర్ 4 వాళ్ళకి మన మెయిన్ ఎనర్జీ కార్డ్ వచ్చేసరికి ద హై ప్రిస్టెస్ అండి. ఇది ఏం చెప్తుందంటే మనకి ఆల్రెడీ మూమెంట్లో ఉందండి. మనీ ఎనర్జీ మూమెంట్లో ఉంది, కానీ ఫుల్లీ రివీల్ కాలేదు మీకు ఇంకా. మెయిన్ ఎనర్జీ ఈ కార్డు మెయిన్ మెసేజ్ ఏంటంటే హిడెన్ ఆపర్చునిటీ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్లీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది, కానీ ఆ ఆపర్చునిటీ అయితే ప్రస్తుతానికి హిడెన్లో ఉందన్నమాట. సీక్రెట్ సపోర్ట్ మీకు దొరుకుతుందండి. ఇంట్యూటివ్ డెసిషన్ ఒకటి తీసుకుంటారు మీరు, దానివల్ల కూడా మీకు మనీ వచ్చే అవకాశం ఉంది. డిలేడ్ బ్లెస్సింగ్ రూపంలో కూడా రావచ్చు. ఈ పైల్ వాళ్ళు గట్ ఫీలింగ్ ఫాలో చేస్తే ఫైనాన్షియల్లీ చాలా బెనిఫిట్ అవుతారండి. మీ గట్ ఫీలింగ్ని నమ్మాలి మీరు ఒకవేళ ఏదైనా ఈ పని చేస్తే నేను సక్సెస్ అవుతానా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నట్లయితే సక్సెస్ అవుతారు. మీరు ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఇది స్ట్రాంగెస్ట్ అబండెన్స్ కార్డ్స్లో ఒకటండి. ఫైనాన్షియల్ కంఫర్ట్, లగ్జరీ, స్టెబుల్ ఇన్కమ్, ప్రాక్టికల్ సక్సెస్, రిచ్ మైండ్ సెట్ అనమాట మీది. మీ మైండ్ సెట్ చాలా రిచ్ అనమాట. ఈ పైల్కి ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. పీపుల్ కూడా ఈ పర్సన్ ఫ్యూచర్లో ఫైనాన్షియల్లీ సెటిల్డ్ అవుతారు అని ఫీల్ అవుతారనమాట. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు మీరు ఫైనాన్షియల్లీ గెయిన్ చేయగలరు, మీరు సాధించగలరు, మీరు సంపాదించగలరు, మీకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమవుతుందన్నమాట. నైట్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ క్రియేటివ్ వర్క్ ద్వారా వచ్చే అవకాశం ఉందండి. ఎమోషనల్ అండ్ ప్యాషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మీకు దాన్ని కంప్లీట్ చేయండి, మీకు మనీ వస్తుంది. కమ్యూనికేషన్ ద్వారా లేదంటే సోషల్ మీడియా, ఆర్టిస్టిక్స్ వర్క్ ద్వారా కూడా రావచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్ లేదా ప్రపోజల్ కూడా ఫైనాన్షియల్ గెయిన్కి రీజన్ అవుతుందన్నమాట. మీరు ఊహించరనమాట ఈ ప్రపోజల్ ఒకటి మీ ముందుకు వస్తుంది అన్న ఆలోచన కూడా మీకు ఉండదు. అలాంటిదో ఏదో ఒకటి మీ వైపు రాబోతుందండి, అది మీకు ఫైనాన్షియల్ గెయిన్ని తీసుకొస్తుంది అనమాట. ద స్టార్, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ కార్డ్ అండి. ద స్టార్ కార్డ్ అంటే ఇది బ్లెస్సింగ్స్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట. డివైన్ సపోర్ట్ ఉంది మీకు. మీ హోప్ని మాత్రం వదలొద్దు. మీరు ఎంత హోప్ఫుల్గా ఉంటారో, హీలింగ్ ఆఫ్టర్ స్ట్రగుల్, మీరు ఆల్రెడీ స్ట్రగుల్ని ఫేస్ చేసి ఉన్నట్లయితే మీరు హీల్ అయ్యి మీ హోప్ని హోప్ఫుల్గా ఉన్నారంటే మీకు లక్కీ ఆపర్చునిటీ ఒకటి చూపిస్తుందండి. ఈ కార్డ్ అదే చెప్తుందన్నమాట మనకి. ఫైనాన్షియల్లీ మీరు యూనివర్స్ సపోర్ట్ పొందుతున్నట్టు కనిపిస్తుంది. మీకు లాంగ్ టర్మ్ విష్ ఒకటి స్లోలీ మేనిఫెస్ట్ అవుతుందండి. మీరు దేని గురించో ఒకటి కోరుకుంటున్నట్లయితే చాలా రోజులుగా మీకు నాకు ఇది కావాలి, ఇది జరిగితే బాగుంటుంది అన్న విష్ ఏదైతే ఉందో అది నెరవేరబోయే టైం దగ్గరలోనే ఉంది. 9 ఆఫ్ వాండ్స్, ప్రస్తుతం ఎగ్జాషన్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎంత ట్రై చేసినా స్లోగా నడుస్తుంది, ఏంటి ఎడ్ల బండిలాగా కదలదా ఇది అనే ఫీలింగ్ ఉండొచ్చు మీకు. కానీ స్లో అండ్ స్టేబుల్ ఇన్కమ్ అండ్ మీరు స్లోగా జరుగుతుంది అని చెప్పి బాధపడాల్సిన పని లేదండి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఫినిష్ లైన్ దగ్గరలోనే ఉన్నారు, ఆల్మోస్ట్ మీరు రీచ్ అయ్యారు. మీరు బాధపడవాకండి. ఈ కార్డ్ అదే చెప్తుంది, గివప్ అయితే అస్సలు చేయొద్దు. గివప్ చేసే టైం కాదు ఇది. మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డారు, మీ కష్టానికి తగ్గ ఫలితం దగ్గరలోనే ఉంది. 2 ఆఫ్ పెంటికల్స్, ప్రస్తుతం మనీ బ్యాలెన్సింగ్, ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడం, 2 ఆపర్చునిటీస్ హ్యాండిల్ చేయడం కనిపిస్తుందండి. నాకు తెలిసినంత వరకు ఈ 2 ఆఫ్ పెంటికల్స్ మీ కార్డ్స్ ప్రకారం ఏం చెప్తుంది అంటే ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడానికి కష్టపడుతున్నారండి. ఎందుకంటే సరైన సంపాదన లేదు మీకు, ఇప్పుడు ఇన్కమ్ సరిపోవట్లేదు. సో మీకు వచ్చేదాన్ని ఖర్చు పెట్టేదాన్ని
బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నారనమాట. అన్ఎక్స్‌పెక్టెడ్ మనీ వచ్చిన తర్వాత కూడా స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పే కార్డు కూడా. ప్రస్తుతం మీకు మనీ రావడం కొంచెం కష్టంగా ఉంది. దానికి బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో కూడా మీకు మనీ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు ఎలా సేవ్ చేసుకోవాలి మీ ఇన్‌కమ్‌ని. ఇంకా ఇన్‌కమ్‌ని ఊరక సేవ్ చేసుకోవడమే కాదండి, దాన్ని మన మనీనే మనకు మనీని తెచ్చిపెడుతుంది. మనీ విల్ అట్రాక్ట్ మనీ. సో మీరు ఎంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టే మీ అబండెన్స్, మీ ఫ్యూచరు బిల్డ్ అయి ఉంటుందండి. దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో మనీ వచ్చిన తర్వాత అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు మనీ వస్తుంది తప్పకుండా. ఆ మనీ వచ్చిన తర్వాత కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ మీకు. ద ఎంపరర్ లాస్ట్లో మనకి ద ఫైనల్ స్టెబిలిటీ అండ్ అథారిటీ కార్డు. మనీ వచ్చిందంటే ఇంకా మన లైఫ్ మీద మనకి పట్టు వచ్చినట్లే. మన పొజిషన్లో మనం కూర్చుంటాం. ఇంకా ఎవరి ఎవరి మాటలు పట్టించుకొని ఎవరి కింద మనం చెంచాగిరి చేయాల్సిన పని లేదు. మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం, కష్టపడి సంపాదించుకున్నాము. మీ లైఫ్ మీకు స్టేబుల్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇంకా ఫైనల్ స్టెబిలిటీ అండ్ అథారిటీలోకి మీరు వచ్చేసారనమాట. స్ట్రాంగ్ ఇన్కమ్ వస్తుందండి. ప్రమోషన్ రావచ్చు, మీకు బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు, రెస్పెక్టెడ్ పొజిషన్ దొరకవచ్చు, లేదంటే ఫైనాన్షియల్ కంట్రోల్ మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ కంట్రోల్ అయితే మీ చేతిలోనే ఉంటుంది. ఈ కార్డు ఓవరాల్గా ఫైనాన్షియల్ పవర్ అండ్ స్టెబిలిటీ ఎనర్జీని చూపిస్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎప్పుడు వస్తుంది? మీకు 2 మంత్స్ నుంచి, నెక్స్ట్ 2 మంత్స్ నుంచి 4 మంత్స్ లోపు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుందండి. ఫైనాన్షియల్ ఓపెనింగ్ జరగవచ్చు, న్యూ ఆపర్చునిటీ రావచ్చు మీ లైఫ్లోకి. అన్ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైల్ నెంబర్ 4 ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు సపోర్ట్ దొరుకుతుంది. మీరు అసలు ఊహించరు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారని, కానీ మీకు సపోర్ట్ దొరుకుతుంది. మనీ ఫ్లో ఇంప్రూవ్ అవుతుందండి. చాలా స్ట్రాంగ్గా మనీ ఫ్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీకు. జూలై నుంచి అక్టోబర్ మధ్యలో స్ట్రాంగెస్ట్ స్టెబుల్ అబండెన్స్ని మీరు అందుకోబోతున్నారు. మేజర్ ఫైనాన్షియల్ గ్రోత్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. రికగ్నైజేషన్ దొరుకుతుంది మీకు. కెరీర్లో స్టెబుల్ అవుతారండి. చాలా పవర్ఫుల్గా కెరీర్ స్టెబిలిటీ మాత్రం కనిపిస్తుంది నాకు. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే స్టార్ ప్లస్ హై ప్రిస్టెస్ 2 కార్డ్స్ వచ్చాయి మీ దాంట్లో. స్టార్ ద హై ప్రిస్టెస్ ఈ 2 కార్డ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయని సోర్స్ నుంచి హెల్ప్ దొరికే ఛాన్స్ ఉంది అని చెప్తుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని దగ్గర నుంచి మీకు ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని పీపుల్ నుంచి మీకు గైడెన్స్ దొరుకుతుంది. మీరు అనుకోరు నేను ఈ కెరీర్లోకి వెళ్తాను అని, కానీ కెరీర్ బ్రేక్ త్రూ అక్కడే ఉంటుంది. మీకు మనీ అక్కడే దొరుకుతుంది. ఇవన్నీ మీకు ఈ 2 కార్డ్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందండి. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి అన్నమాట. ఫైనల్ గైడెన్స్ ఏంటంటే యూనివర్స్ నుంచి మీకు ఇంట్యూషన్ని ఇగ్నోర్ చేయొద్దు, పేషెన్స్ మెయింటైన్ చేయండి. ఒక 2-3 మంత్స్ మీరు కష్టపడ్డారు అంటే 2 మంత్స్ నుంచి 4 మంత్స్ లోపు మీకు ఫైనాన్షియల్ అబండెన్స్ రాబోతుందండి. ఈ గ్యాప్లో డెఫినెట్లీ మీరు లక్ మీ ఫేవర్ అవుతుందన్నమాట. పేషెన్స్ మెయింటైన్ చేయండి. ఎమోషనల్లీ డ్రైనింగ్ అవ్వద్దనమాట. ఎమోషనల్లీ మీరు కానీ డ్రైన్ అవుతున్నట్లయితే మీ ఎమోషన్స్ని సేవ్ చేసుకోండి, స్పెండ్ చేయొద్దు. ఎమోషనల్ డ్రైనింగ్ స్పెండింగ్ని తగ్గించండి. ఏవైనా సరే ఒకవేళ మీరు ఖర్చు పెడుతున్నారు ఆ మనీ ఖర్చు పెట్టడం వల్ల మీరు ఎమోషనల్లీ చాలా బాధపడుతున్నారు అంటే దాన్ని కూడా ఆపేసేయండి. అది మిమ్మల్ని చాలా డ్రైన్ చేస్తుంది అనమాట. ఆ స్పెండింగ్ కన్సిస్టెన్సీ మాత్రం కంటిన్యూ చేయండి. ప్రతిరోజు I will knock the door every single day until it opens. Because you need that. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫైనల్ మెసేజ్ ఏంటంటే పైల్ నెంబర్ 4 వాళ్ళకి డిలేడ్ అయినా సరే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అబండెన్స్ ఈ పైల్కి డెఫినెట్లీ కనిపిస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మరియు స్టెబుల్ సక్సెస్ వచ్చే ఫేజ్ చాలా దగ్గరలోనే ఉంది. మీ కార్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఐ హోప్ దిస్ ఫైండ్స్ యూ వెరీ వెరీ వెల్. పైల్ నెంబర్ 4 వాళ్ళకి కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. I will see you with another beautiful reading. Bye for now.